ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తర్వాత అదేవిధంగా ప్రాశస్త్యం పొందిన దేవాలయాల్లో పెద్దపల్లి మండలం దేవునిపల్లి జాతర ఒకటి. ఇక్కడ దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్లు సుమారు వారం రోజుల పాటు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా దేవాలయానికి సుమారు 3 లక్షల రూపాయల ఆదాయం కేవలం జాతర సమయంలో రావడం, అలాగే ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించి సుమారు 15 ఎకరాలకు పైగా మాన్యం భూములు ఉండడం, ఇవన్నిటి కూడా దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా గత 2 సంవత్సరాల కాలంగా ఇక్కడ పాలక మండలి లేకపోవడం, అలాగే దేవాదాయ అధికారులు దీనిపై పూర్తిగా శ్రద్ధ చూపెట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాల నుండి, ముఖ్యంగా సింగరేణి పారిశ్రామిక ప్రాంతం, అలాగే పలు రాష్ట్రాల నుండి, పలు జిల్లాల నుండి వేలాదిగా తరలివస్తున్న భక్తులు ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేవునిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణలో తాగునీటి సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ, అలాగే ఉండడానికి వసతులు ఏర్పాటు లేకపోవడం పట్ల భక్తుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిపై అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ తీవ్ర స్పందించి వీటిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా కనబడుతోంది. ఈ భవిష్యత్తులోనైనా ఈ దేవాలయ అభివృద్ధి కోసం కనీసం దేవుడికి వచ్చిన మాన్యం భూమిలో కానీ, అలాగే ఇక్కడికి వస్తున్న భక్తులు విరాళాలు ఇస్తున్న డబ్బులు కానీ, ప్రతి ఏటా వస్తున్న హుండీ ఆదాయం డబ్బులు కానీ, అలాగే దేవుడి నగలను కానీ వీటి కోసం వినియోగించాల్సిన అవసరం కనబడుతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలక మండలి స్పందించి ఇక్కడ దేవాలయ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి నుండి నిరంజన్, CBR న్యూస్.